నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు లీడర్ తో ముఖాముఖి. కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలుంటే అందులో అతి కీలకంగా భావిస్తోంది మైలవరం నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మూడోసారి పోటీ పడబోతున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? హ్యాట్రిక్ సాధిస్తారా? విజయంపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతం దేవినేని ఉమా మనతో పాటుగా ఉన్నారు. దేవినేని ఉమా గారు, నమస్కారం అండి. ఎలా ఉంది ప్రచారం? ఉదయం నుంచి చూస్తుంటే హెవీ క్రౌడ్ అయితే కనిపిస్తుంది. మీ ఎక్స్పెక్టేషన్స్? రాష్ట్రం నలుమూలలా కూడా ఇదే పరిస్థితి కనబడుతూ ఉంది. 5 సంవత్సరాల చంద్రబాబు గారి పరిపాలనకి నిర్వహిస్తూ ఉన్న అభిమానం ఇది. ఏదైతే ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో అభిమానమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజల స్పందన. డెఫినెట్గా రేపు రాబోయే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించబోతుంది. ఎందుకంటే అభివృద్ధిని సంక్షేమాన్ని అభివృద్ధి సంక్షేమం ఒక పక్క, రెండో పక్క అవినీతి డబ్బుతో ఇవాళ అవినీతి రాజకీయాల్లో పాల్పడి ఏదైతే నేరపూరిత ప్రవృత్తితో ఒక హింసా రాజకీయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకు కనపడతా ఉంది. డెఫినెట్గా ఈ 2 పార్టీల పోటీల్లో ప్రజలు అభివృద్ధి సంక్షేమం తర్వాత అనుభవజ్ఞుడైన నాయకుడు. పోలవరం కట్టేదెవరు, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని కట్టేదెవరు. కాబట్టి ఇటువంటి పనులు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు 1994, 99, 2004, 2014 ఇవన్నీ చూసిన తర్వాత ఎలా అనిపిస్తోంది? ఇప్పటికి ఇది 5వ సారి. 20 ఏళ్ల పాటు మీరు ప్రజాప్రతినిధిగా చేసిన తర్వాత ఎలా అనిపిస్తోంది? ఇక్కడ 4 సంవత్సరాలు 1999లో స్వర్గీయ దేవినేని రమణ గారి మరణాంతరం ఎన్నికల్లో ప్రజల్లో కావడం జరిగింది. 1999లో ఇవాళ పోటీ చేసే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ 23,500 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయి నందిగాంలో సేవ చేయకుండా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అక్కడ మళ్ళీ వాళ్ళ తండ్రిని తీసుకొచ్చి 2004లో వసంత నాగేశ్వరరావు గారు మా చేతుల్లో ఓడిపోయారు. నందిగాంలో ప్రజలకు సేవ చేయకుండా వీళ్ళు చిల్లూరుపేటలో స్పిన్నింగ్ మిల్లు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం, భవనాలు నిర్మాణాలు, అపార్ట్మెంట్లు చేసుకుంటూ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గచ్చిబౌలిలో ప్రభుత్వ స్థలాలు కొట్టేశారు. దాంట్లో సిబిఐ ఈడీ కేసులు ఇతను ముద్దాయి. అటువంటి వ్యక్తి అవినీతి డబ్బుతో ఇవాళ మళ్ళీ ఇక్కడ పోటీకి వచ్చాడు. కాబట్టి ఇది అభివృద్ధికి సంక్షేమం, ఆ రెండో పక్క అవినీతి డబ్బుకి పోటీ జరుగుతూ ఉంది. డెఫినెట్గా ప్రజలు ఓటు అనే ఆయుధంతో వీళ్ళని తరిమి కొడుతున్నారు. మైలవరంలో ఉన్న ఓటర్లు ఇది జనం వర్సెస్ ధనంగా చూస్తున్నారు. మీరు ఎలా భావిస్తున్నారు? డెఫినెట్గా అదే నేను చెప్పాను. ఇవాళ 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో నందిగాంలో 2 సార్లు, మైలవరంలో 2 సార్లు కలిసి 5వ సారి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, కార్యకర్తల నాయకుల ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో 5వ సారి పోటీ చేస్తా ఉన్నాయి. డెఫినెట్గా ప్రజలు అభివృద్ధికి సంక్షేమానికి పక్కన నడతారు. ప్రతిపక్షాలు చాలా క్లియర్ గా చెప్తున్నాయి ఒక టఫ్ కాంపిటీషన్ అనేది ఈసారి దేవినేని ఉమాకి మైలవరంలో రాబోతుందని. బట్ మీ అభిమానులు, కార్యకర్తలు చెప్తున్నారు ఇక్కడ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. మీ పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్, మీరు ఇన్ని రోజులుగా తిరుగుతున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఇక్కడ 8 రోజులుగా నేను ప్రజల్లో తిరుగుతున్నాను. 19వ రోజు రాబోయే 19 రోజులు కూడా మొత్తాన్ని పూర్తి చేస్తాము. పూర్తవుతుంది. తప్పకుండా ప్రజలైనా ఏదైతే నామినేషన్ కార్యక్రమం జరిగింది ఆ నామినేషన్ వార్ 1 సైడ్ ప్రజలే నిర్ణయం తీసుకున్నారు. మైలవరంలో నిన్న మీడియా, పత్రికల్లో ప్రజల సమక్షంలో వార్ 1 సైడ్ అయింది. ప్రజల సమక్షం ఏకపక్షంగా ఒక పక్షాన్ని నిలబడి నిన్న తీర్పిచ్చారు. ఇప్పుడు వార్ 1 సైడ్ అయిందని మీరు ఇంత ఖచ్చితంగా క్లియర్ గా చెప్తున్న నేపథ్యంలో మీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏమని అనుకుంటున్నారు? మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? మెట్ట ప్రాంతాలకి ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం 5,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్నాను. ఆల్రెడీ 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. రేపు రాబోయే జూన్ జూలై కల్లా 2019 జూన్ జూలై కల్లా మా మెట్ట ప్రాంతాలు జగ్గేపేట, నందిగామ, మైలవరం, చెరువూరు, ముజివీడు, గన్నవరం, ఏలూరు, చందులూరు, చింతలపూడి, గోపాలపురం 7 లక్షల ఎకరాలు మరి పెద్ద ఎత్తున నీరు రాబోతూ ఉంది. ఎందుకంటే మా మెట్ట ప్రాంతాలకి నీళ్లు చాలా అవసరం. నవంబర్లో కృష్ణా జలాలు వస్తాయి. అటువంటిది ఈరోజు మరి జూన్ జూలై కల్లా గోదావరి తల్లి నీళ్లు వస్తాయి. పట్టిసీమ ద్వారా ఏ విధంగా
డెల్టా ప్రాంతాన్ని కాపాడుకొని కృష్ణా జిల్లా ఆదాయాన్ని 44,000 కోట్లు పెంచుకున్నాము. రేపు మా వెస్ట్ గోదావరి కృష్ణా మెట్ట ప్రాంతాలు చింతలపూడి గోదావరి జలాల వల్ల 7 లక్షల ఎకరాలు మరి 1,000 కోట్ల రూపాయల ఆదాయం అయిపోతుంది. భూములు విలువ పెరిగిపోతుంది. యాపిల్కాయ తప్ప అన్ని పంటలు మా ప్రాంతాల్లో పండబోతున్నాయి. తాగునీరుకి సాగునీరుకి శాశ్వత పరిష్కారం చేస్తున్నాం. జూన్ జూలైకి గోదావరి వస్తుంది, నవంబర్కి కృష్ణమ్మ తల్లి వస్తుంది. ఆ విధంగా మా ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అవబోతున్నాయి. ఏదైతే మెట్ట ప్రాంత ప్రతినిధిగా 4 సార్లు గెలిపించి నాకు ప్రజలు బాధ్యత పెట్టారు. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన అడుగుజాడల్లో ఇవాళ ఇవి సాధించడం మా పార్టీ మరి సాధించిన ఘన విజయాలు, మా నాయకుడు సాధించిన ఘన విజయాలు డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో మా ప్రాంతం బంగారం అవుతుంది. ఇప్పుడు మైలవరం నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు చేసింది, నెక్స్ట్ మీరు 5 ఏళ్లలో ఏం చేయబోతారు అనేది ప్రతి ఒక్కరికి. మీరు ఇక్కడ నుంచి మైలవరం నుంచి ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఏం చెప్పబోతున్నారు? ఈరోజు ఏదైతే పట్టిసీమ ఫలాల ద్వారా కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతాన్ని ఇవాళ పోలవరం ప్రాజెక్టుని 68% పూర్తి చేసి 2019 జూన్ జూలై కల్లా గ్రావిటీతో నీళ్లు తీసుకురాబోతున్నాం. ఆ విధంగా పోలవరం పట్టిసీమ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ జలవనరుల శాఖ ద్వారా ఆ పనులు చేసే అదృష్టం నాకు దక్కింది. ఇవాళ ఈ ప్రాంత ప్రజలకి ఆ పుణ్యం దక్కుతుంది. 4వసారి వారు గెలిపించబట్టే నేను జలవనరుల శాఖ మంత్రిని అయ్యాను. జలవనరుల శాఖ మంత్రిని అవ్వబట్టే ఈరోజు ఈ పనులు చేయగలిగాను. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు గ్రావిటీతో నీళ్ళు తీసుకురావడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం, అదేవిధంగా మా ప్రాంతంలో 22 లిఫ్ట్లు పెట్టి ఒక నియోజకవర్గంలో ఈ సాగునీటి సమస్యకి పరిష్కారం చేశాను. అదేవిధంగా పవిత్ర సంగమం ద్వారా ఇక్కడే ఇబ్రహీంపట్నంలో ఈ దగ్గర గోదావరి తల్లి నీళ్ళని కృష్ణలో సంగమం చేయడం జరిగింది. దానికే ముఖ్యమంత్రి గారు పవిత్ర సంగమాన్ని నామకరణం కూడా చేశారు. ఇక్కడే మన ఇబ్రహీంపట్నం ఈ పవిత్ర సంగమం దగ్గర కృష్ణా నది మీద 1400 కోట్లతో L&T సంస్థ 580 అడుగుల ఎత్తులో ఒక కృష్ణా నది మీద ఒక ఐకాన్ బ్రిడ్జ్, కూచిపూడి ఐకాన్ బ్రిడ్జ్ కూడా నా నియోజకవర్గంలోనే నిర్మాణం జరుగుతోంది L&T సంస్థ. అదేవిధంగా దాములూరు గ్రామం ఇబ్రహీంపట్నం మండలం ఆ పక్క అమరావతిలో వైకుంఠపురం ఒక బ్యారేజ్ నిర్మాణం, ప్రకాశం బ్యారేజ్ అంత బ్యారేజ్ కూడా 2200 కోట్లతో నిర్మాణం అవుతుంది. 10 TMC నీళ్లు పెడతాం. ఆ నీళ్లు దగ్గర పులిచింతల దాకా నీళ్లు నిలబడతాయి. ప్రధానంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు, ఇళ్ల సమస్య ఉంది. దగ్గర 15,000 ఇళ్ల పట్టాలు ఇచ్చి 15,000 ఇళ్లు కట్టడం జరిగింది. ఇంకా అర్హులైన వాళ్ళు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఈ ప్రాంతంలో ఒక అమరావతికి రెండో పక్క అమరావతి లాగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందబోతుంది. ఒక ఐకాన్ ఏదైతే వాళ్ళ బ్రిడ్జ్ పుణ్యమా అంట మా ప్రాంతం గేట్వే ఆఫ్ అమరావతి అవుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా బంగారం అవుతుంది. ఈ ప్రాంత భూముల విలువ ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల రేడియస్ లో ఏ విధంగా అభివృద్ధి చెందిందో నా నియోజకవర్గం మొత్తం అమరావతి పుణ్యాన అభివృద్ధి చెందబోతా ఉంది. అటు పోలవరం, ఇటు పట్టిసీమ, ఇటు చింతలపూడి గోదావరి నీళ్ళ వల్ల మా ప్రాంతం అంతా కూడా బంగారం. సో యూజువల్ గా ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి అనగానే తెలంగాణతో ఉన్నటువంటి ఆ సంబంధాలు కావచ్చు, జల వివాదాలని వీటన్నిటికీ పరిష్కారాలకు సంబంధించి కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 ఏళ్ల పాటు జరిగిపోయిన కాలం తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కానీ వాళ్ళు అడ్డం పడకుండా ఇవాళ మన ప్రాంత జలవనరుల హక్కులు నీటి మీద మనకు రావాల్సిన నీళ్లు తెచ్చుకోవడంలో కానీ, అదేవిధంగా పట్టిసీమ ఫలాలు అందిన తర్వాత ఈ నీటిని రాయలసీమ ప్రాంతాన్ని తరలించి పులివెందులకి నీళ్లు ఇచ్చాం, హిందూపూర్కి నీళ్లు ఇచ్చాం, మడకసిరికి నీళ్లు ఇచ్చాం, కాప్తాడుకి నీళ్లు ఇచ్చాం, పెనుగొండకు నీళ్లు ఇచ్చాం, కదిరికి నీళ్లు ఇచ్చాం. అదేవిధంగా తమ్మలపల్లి, మదనపల్లి, చిత్తూరు దాకా నీళ్లు వెళ్ళబోతున్నాయి. ఈరోజు కుప్పానికి కూడా నీళ్లు తీసుకెళ్లగలిగాం. ఇదంతా కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కళల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఇది మా శాఖ అదృష్టం రావటం, చంద్రబాబు నాయుడు గారు చేర్చడం, 73,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఒక రికార్డు స్థాయిలో దేశంలో శాఖని ఒక ఆదర్శవంతంగా పెట్టాను. శాఖ వాళ్ళ గర్వపడే విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం ప్రాజెక్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కింది. 34,000 కిలోమీటర్లలో కాంక్రీట్ నిర్మాణం చేసి ఇవాళ దేశంలోనే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక దేశంలో ఒక అత్యున్నతమైన నిర్మాణం జరిగే ప్రాజెక్ట్ గా పోలవరం ప్రాజెక్టును కూడా ప్రజలు ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవార్డులు ఇస్తా ఉన్నాయి.
సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర. Yes. ఇప్పుడు మహిళల నుంచి చూస్తున్న ఒక ఆదరణ ఏదైతే కనిపిస్తోంది ఈ నేపథ్యం ఇప్పుడు చాలా వరకు చూస్తున్నారు ప్రతిపక్షాలకు సంబంధించి మహిళలకు కావచ్చు మిగతా వాటన్నిటి మీద విమర్శలు ఆరోపణలు అన్ని ఉన్నాయి. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మహిళలు ఇవాళ అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. పసుపు కుంకుమ మహిళలను పెద్ద ఎత్తున కదిలించింది. ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు మాకు డైరెక్ట్ గా 10,000 ఇచ్చాయి. ఈ 5 ఏళ్లలో డైరెక్ట్ గా 10,000 మా అకౌంట్ లో వేశారు. మళ్ళీ 10,000 పసుపు కుంకుమ 2 కింద అకౌంట్ లో వేశారు. 10,000 గురించి కాదు, ఇక్కడ మమ్మల్ని మా అన్న గుర్తించాడు, ప్రభుత్వం గుర్తించింది. 70 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు మాకు డైరెక్ట్ గా చేర్చాయి. ఇవాళ 22,000 కోట్లు మా డబ్బులు వచ్చాయి. 12,000 కోట్లు మేము లోన్లు తీసుకుంటున్నాం. ప్రతి మహిళకి ఇవాళ 5 లక్షల నుంచి 10 లక్షలు డాక్రా రుణాల కింద బ్యాంకులు డబ్బులు ఇస్తా ఉన్నాయి. ఎవరైనా సరే రైతు కానీ ఎవరైనా మిగతా వ్యక్తులంతా ఏదైనా కాగితం పెడితే తప్ప బ్యాంకుల నుంచి రుణాలు రావు. అటువంటిది డాక్రా మహిళలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంట డైరెక్ట్ గా ఇవాళ డబ్బులు వస్తా ఉన్నాయి. దాంతో మహిళల్లో కూడా ఒక చైతన్యం పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో శిక్షణ తీసుకొని నైపుణ్యం పెంచుకొని రాబోయే రోజుల్లో ప్రతి నెల 10,000 రూపాయలు మహిళ సంపాదించాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దాంట్లో భాగంగా పసుపు కుంకుమ ఇవాళ మహిళల్ని పెద్ద ఎత్తున కదిలించింది. మహిళలు ఎప్పుడైతే మరి రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పట్ల ఈ చేస్తామన్న కార్యక్రమాలని ధైర్యంగా గట్టిగా మాట్లాడుతున్నారు. దాంతో మా మహారాజులు కూడా అందరం కూడా మహిళల స్ఫూర్తితో మొత్తం వాళ్ళ వెనక బయలుదేరారు. సో ఇది చాలా పెద్ద ఎత్తున మహిళలు కదిలించే మైలవరానికి సంబంధించి చూసుకుంటే పర్టికులర్ గా దేవినేని ఉమా ఇప్పుడు నెక్స్ట్ 5 ఏళ్ల పాటు ఏం చేయబోతాడు? ఈసారి మళ్ళీ నన్నే ఎన్నుకోవాలి, హ్యాట్రిక్ సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వాళ్ళ నినాదాల్లో తెలిసిపోతుంది. బట్ ప్రత్యర్థులు మాత్రం చెప్తున్నారు ఒక టఫ్ కాంపిటీషన్ అనేది ఈసారి నల్లేరు మీద నడక కాదు, ఈజీగా సెయిలింగ్ అవ్వట్లేదు అనేది దేవినేని ఉమా. నెక్స్ట్ 5 years మీకే ఓటు పడాలి అంటే మీరే ఉండాలి అంటే ఏం చేయాలంటారు? గతంలో 2 సార్లు ఇట్లాగే ఓడిపోయి పారిపోయి మళ్ళీ ఈరోజు వచ్చారు. మరి ఆ రోజు నందిగామ నుంచి ఇక్కడికి 18 రోజుల ముందు వచ్చాను. హ్యాట్రిక్ ఎమ్మెల్యే చేసింది మైలవరం ప్రజలు. తర్వాత 4వసారి కులం ప్రయోగం చేశారు నా మీద. అయినా సరే 4వసారి గెలిపించి జలవనరుల శాఖ మంత్రిని చేశారు. ఈ రోజు మళ్ళీ 5వసారి పోటీ చేస్తున్నాను. మైలవరం ప్రాంతం నుంచి 3వసారి పోటీ చేస్తున్నాను. తప్పకుండా ప్రజల అభిమానం విశ్వాసంతో ఓటు వాళ్ళు ఇచ్చే ఆశీస్సులతో మైలవరం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అయితే మెజారిటీ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది దేవినేని ఉమాకి. ఈసారి ఎంత మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా మెజారిటీ ఇవాళ అహంకారంగానో ఇంకొక ఇదిగా నేను మాట్లాడట్లేదు. ప్రజల అభిమానం పెద్ద ఎత్తున ఉంది. ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మా కార్యకర్తలు నాయకులు బూతుల దగ్గర తీసుకెళ్తారు. ఆ మెజార్టీ అనేది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప నేను ఇవాళ అహంకారాన్ని ఇక్కడ కూర్చొని మాట్లాడే సిద్ధంగా లేను. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఆడపడుచుని ప్రతి రైతుని ప్రతి రైతు కూలిని ప్రతి ఒక్కరిని కూడా కలిసి చేసి గర్వంగా ధైర్యంగా చెప్తాం. చేయాల్సిన పనులు బాధ్యత తీసుకొని ఎవరైతే మా కార్యకర్తలు నాయకులు బూత్ కన్వీనర్లు ఏరియా ఇన్ఛార్జీలు మా ప్రజాప్రతినిధులు హామీ ఇస్తారో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వం తరఫున నా తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున వాళ్ళు హామీ ఇస్తున్నారు. వాటిని చేయించే బాధ్యతని నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ శాసనసభ్యుడిగా నేను బాధ్యత తీసుకొని మా కార్యకర్తలు నాయకులు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చి ఓటు వేయించారో ఆ ఓటుకు తగ్గట్టుగా నేను నా బాధ్యతను తీసుకొని మిగతా పనులన్నీ కూడా చేయించే బాధ్యత తీసుకొని మైలవరం అభివృద్ధి నా బాధ్యత. ఆ నినాదంతో నేను ముందుకెళ్తున్నాను. ఏదైతే వాళ్ళ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీని గెలిపించడంతో ఒక చారిత్రాత్మక బాధ్యత ఆవశ్యకత అని చెప్తున్నారో అదేవిధంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కూడా నా బాధ్యతగా చేస్తున్నాను. ఎందుకంటే ఇంత అభిమానం చూపించి మెట్ట ప్రాంతాన్ని ఇప్పుడు దాకా కాపాడి ముందుకు తీసుకెళ్తామంటే డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఇది దేవినేని ఉమా గారితో లీడర్ తో ముఖాముఖి కార్యక్రమం. తాను ఖచ్చితంగా మైలవరంలో హ్యాట్రిక్ కొట్టి తీరుతానని దేవినేని ఉమా చెప్తున్నారు. అయితే అభిమానులు కూడా డబుల్ హ్యాట్రిక్ కొడతారనే ఆత్మవిశ్వాసం అభిమానుల్లో కనిపిస్తోంది. మరి ఏం జరగబోతోంది? మైలవరంలో ఎవరికి మెజారిటీ వస్తోంది? మైలవరం ప్రజాప్రతినిధిగా ఎవరు నిలవబోతున్నారు? నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు కాబోతున్నారు? వీటన్నిటికీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.